హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించారు. చరిత్ర తిరగరాయాలంటే నందమూరి కుటుంబానికి సాధ్యమన్నారు బాలయ్య. హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉందన్నారు. హిందూపురానికి పరిశ్రమలు తీసుకొస్తారని, హిందూపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. మధ్యలో డివైడర్లు పెట్టి డివైడర్ మధ్యలో స్ట్రీట్ లైట్స్ పెట్టి మరి రోడ్డు కూడా ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించి ఈ యొక్క రైల్వే రోడ్డు యొక్క ఏదైతే ఈ వైటనింగ్ పనులు ఉన్నాయో వీటిలన్నింటినీ కలిపి మొత్తం 92,50,00,000 రూపాయలతో ఈ రోడ్డు నుంచి ప్రారంభించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. బైక్ వేసి ఇక ముందు మరొక 136 కోట్ల రూపాయలకు మళ్ళీ మనం ఈ యొక్క మెరుగైన నీటి సౌకర్యాన్ని అందించడం కోసమని, అంటే రోజు నీళ్లు అందించడం కోసం కూడా ఆ పన్ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఏదైతే ఈ మన సూరపుకుంటుందో 25 కోట్ల రూపాయలతో ఈ సూరపుకుంటని మొత్తం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి దాన్ని ఎకో పార్క్ గా తీర్చిదిద్దాం. ఎకో పార్క్ అంటే దాంట్లో ఒక వాకింగ్ ట్రాక్ అయితేనేమి, లేకపోతే చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేమి, పిల్లలకి గేమ్స్ అయితేనేమి, అలాగే బోటింగ్ అయితేనేమి, అలాగే ఫుడ్ స్టాల్స్ అయితేనేమి, ఇవన్నీ ఏర్పాటు చేసి హిందూపురం పట్టణ ప్రజలందరూ కూడా ఒక